బాలు హాయ్. హాయ్ నమస్తే. హౌ ఆర్ యు? ఫైన్ అండ్ గుడ్. షాక్ అయ్యారా? షాకలే. ఇంత స్మూత్ గా ఇంత అందంగా ఎట్లున్నావు బాలు? దేవుడిచ్చిన అందం, నాదేం లేదు అందం. ఏమందం? ఇలియాన్ అందం. అనుష్క. ఎప్పుడు అనుష్క? నేను ఇక వేరే పేరు చెప్పవా? ఎందుకు? నేను అనుష్కలా ఉంటా కాబట్టి నీ అనుష్క. బుగ్గలు అంత ఉబ్బడానికి కారణం ఏంటి బాలు? సంతూర్ సబ్బు. అంతే, లైఫ్ బాయ్ కాదా? డవ్ షాంపూ సంతూర్. మంచిగా వేసుకున్నావు లైనర్ నాకంటే అందంగా. ఏడగొన్నావు? షాప్లో. ఏ షాప్ లో? సికింద్రాబాద్లో. మంచి ప్రమోషన్స్ కూడా చేస్తున్నావు కదా ఈ మధ్యలో. అవును. ఎక్కువ ఎట్లా నడుస్తుంది చెప్పు? ఇన్స్టా నుండి ఏమైనా పైసలు వస్తున్నాయా? ఇన్స్టా నుంచి ఏం రాదు, మనం బర్త్డే విషయం చెప్తాం కదా, ఆ డబ్బులు మనకి ఏమన్నా ఈవెంట్స్ పిలుస్తారు, పెళ్ళిళ్ళకు, జాతర ఈవెంట్స్కు, హల్దీ ఫంక్షన్లకు, దానికి వెళ్తున్నాను. చీరలు కడుతున్నావు ఇంకా? ఆ. ఈ రోజు మరి ఈ గెటప్ లో వచ్చినావు నా దగ్గరికి. అంటే కట్టుకునే టైం లేక కట్టుకోలేదు. అంతే అంట. అసలు అంత మంచిగా ఎట్లా కట్టుకుంటాను బాలు? మళ్ళీ అడుగుతాను, మొన్న అడిగిన మళ్ళీ కూడా అడుగుతాను, అసలు నీ అందానికి రహస్యం ఏంటి అసలు? చేతులతోనే కట్టుకుంటా. ప్రాక్టీస్ అయిపోయింది. అసలు నిజంగా అన్ని వీడియోలు ఏమో ఒక ఎత్తు గానీ అరుణాచలంకి వెళ్ళినప్పుడు నిజంగా గ్రీన్ శారీ రెడ్ వెనుక నుండి బా నాకే కసక్ అనిపించింది. మళ్ళీ వేరేలాగా అనుకోకండి, మా ఇద్దరి మధ్యలో ఆ బాండింగ్ తో మాట్లాడుతున్నాం అంతే. చాలా బాగుంటుంది ఆ చీర, నాకు ఫేవరెట్. నా ఫ్రెండ్ది ఆ బ్లౌజ్, ఆ చీర, ఆ డింపు అని నా క్లోజ్ ఫ్రెండ్, తను ఒక డాక్టరు. తను నాకు చీరలు తీసుకెళ్ళాను, కానీ తను ఇది కట్టుకోనికి బాగుంటది అని మరీ బలవంతంగా చేసి ప్రేమతో ఇచ్చింది. కట్టుకో మస్తు ఉంటావు టెంపుల్ గ్రీన్లు అని తను ఇస్తే కట్టుకున్న చాలా బాగా సెట్ అయ్యేది. నిజంగా ఎంత అందంగా ఉండదు దాంట్లో. నేను చూసి నేనే అనుకున్నా, నిజంగా హీరోల కన్నా హీరోని కన్నా అందంగా ఉన్నా. హీరోల కంటే హీరోయిన్ కంటే సూపర్ అసలు. నెయిల్ పాలిష్ ఎందుకు పెట్టుకున్నావు బాలు? మొన్న సారీ కట్టినప్పుడు పెట్టుకున్నా. శారీ కట్టినప్పుడల్లా ప్రతిసారి పెట్టుకుంటావు. సో ఈ మధ్యలో మంచి మంచి శారీస్ కట్టుకుంటున్నావు, అసలు సూపర్. ఎక్కడికి వెళ్ళినా అలచలు స్టేజ్ల మీద.